నమస్తే. 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కొంత వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏ వర్క్ చేసినా అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ వాల్యూ పెరగడము, కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా కొద్ది పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ ఈ విషయంలో మాత్రమే డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వీళ్ళు కొంచెం స్పిరిచువల్గా మళ్ళించుకుంటున్నారనమాట మైండ్. బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కొన్ని థింగ్స్ నెగిటివ్గా ఉండడము, నెగిటివ్ డిస్కషన్స్ వల్ల వీళ్ళ మైండ్ అంతా కూడా స్పిరిచువల్ వైపుకి కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంది. అలా డైవర్ట్ అవ్వడం కూడా పాజిటివిటీ అనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే శత్రువుల పైన విజయం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ మూమెంట్లోనే కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 5 వీక్స్ కూడా ప్రాఫిట్స్ అనేవి చక్కగా ఉన్నాయి. బిజినెస్ పరంగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి, పాజిటివ్ న్యూస్ ఉంది. అండ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ శత్రువుల పైన కూడా ఆధిపత్యం ఉంటుంది. కొంత బిజినెస్ కూడా ప్రాఫిటబుల్గానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే హెల్త్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే డిసెంబర్ 1st వీక్, 2nd వీక్, మనకి 2nd వీక్ అంటే 8 to 14 వరకు 2nd వీక్ ఉంటుంది డిసెంబర్లో. ఈ 2 వీక్స్ మొత్తం ఆల్మోస్ట్ 5 వీక్స్ కూడా హెల్త్ ప్రాస్పెక్టర్ అయితే బాగానే ఉంది. అండ్ ఖర్చులు కూడా కన్యా రాశి వారికి అదుపులో ఉంటాయి. లాస్ట్ మంత్ రీడింగ్ కూడా కన్యా రాశి వారికి చాలా పాజిటివ్గా వచ్చింది. ఆల్మోస్ట్ ఈ మంత్ రీడింగ్ కూడా పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు విషయానికి వస్తే ముఖ్యంగా వెంకటేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. డిసెంబర్ మాసంలో గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం ఇవన్నీ పట్టించుకుంటే మంచిది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కన్యా రాశి వారికి ఎలా ఉందో. డిసెంబర్ 1st, 2nd, 3rd డేట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. కొంత సంతాన విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. వాళ్ళ డెవలప్మెంట్ గురించి పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. 4th, 5th డేట్స్ కొంచెం స్ట్రెస్గా ఉండొచ్చు, మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా 6th, 7th డేట్స్ కొద్దిగా విహారయాత్రలకు వెళ్ళడము, ఫ్రెండ్స్తో కలవడము, ఇలాంటి సిచ్యువేషన్స్. అండ్ బిజినెస్కి సంబంధించి కొన్ని డెసిషన్స్ ఎప్పుడు 6th, 7th డేట్స్లో తీసుకుంటారు. ఇంకా 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 డేట్స్, ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. బిజినెస్ విషయాల్లో కానీ, సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉండే రిలేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా మీకు ఇంప్రూవ్ అవుతాయి. 18, 19 డేట్స్ అన్నవి కొంచెం ఎందుకో చుట్టూ ఎన్విరాన్మెంట్ కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ కన్యా రాశి వారికి ఫేవరబుల్గా, అంటే సిచ్యువేషన్స్ ఎంత నెగిటివ్గా ఉన్నా వీళ్ళ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండడం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరగడము, కొంచెం ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ అవ్వడము, ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవడం, ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పాజిటివ్గానే ఉన్నది డిసెంబర్ 5 వీక్స్ కూడా. బట్ కేర్ తీసుకోవాల్సిన విషయం రిలేషన్ విషయాల్లో కేర్ తీసుకోండి. స్వస్తి.